యా వర్మ గారు వంశీ, ప్రకాష్ రాజ్ గారి గురించి ఇందాక మీరు కామెంట్ చేయలేదు, అది మీకు రానట్టున్నా సార్. ఏంటి ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ గారి మీద అసలు నేను ఫాలో అవ్వలేదు సార్. ఆ గొడవ ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు అందరికి చాలా మందికి ఫిల్మ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారు అంత ఫేమ్ కావాలని ఉంటది, కానీ సాధ్యం కాదు. సాధ్యం కానప్పుడు ఇట్లాంటి విమర్శలు వస్తూ ఉంటాయి, తప్పదు. సో అంతకంటే ఎక్కువ కామెంట్ చేయలేము. అందరికి ఉంటుంది సార్, పవన్ కళ్యాణ్ గారి లాగా ఫేమ్ ఉండాలి, ఆయనకి ఉన్న ఫాలోయింగ్ ఉండాలి, అందరికి ఉంటుంది. అది సాధ్యం కానప్పుడు ఇలాంటి విమర్శలన్నీ కూడా, ఇది కొత్త కాదు, దిస్ ఈస్ నాట్ ది ఫస్ట్ టైం. పవన్ కళ్యాణ్ గారి గతంలో కూడా ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేశారు. సో అదే పందా మళ్ళీ కొనసాగిస్తా ఉన్నారని అనుకుంటా ఉన్నాను. అంటే ఏంటి దానికి ఏమన్నా ఇన్సైడ్ ఉందా అని? ఇన్సైడ్ అంటే ఏముంది సార్, చెప్పా కదా సార్. ఇప్పుడు వాళ్ళు ప్రకాష్ రాజ్ గారు కొంచెం వ్యక్తిగతంగా తీసుకున్నట్లున్నారు. ఆయనలాగా ఉండాలని అనుకుంటున్నారేమో పవన్ కళ్యాణ్ గారు, అంత ఫాలోయింగ్ కావాలని అనుకుంటున్నారేమో, అది రావడం లేదేమో. సో దానికని ఇలా విమర్శలు చేస్తా ఉండొచ్చు. ఓకే. మల్లేశ్వరి గారు అంటా ఉన్నారు ఒక విషయం, వర్మ గారు, నాగమల్లేశ్వరి గారు ఇందాక ఎక్కడో దొరికిన డబ్బులన్నీ మా అయిపోతాయా అని అంటా ఉన్నారు. దీనికి ఒక చిన్న క్వశ్చన్ అండి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన మరణాలన్నీ మీ అయిపోలేదా? మరి మీరు వెళ్ళి పరామర్శించలేదా? ఎక్కడో ఎవరో చనిపోతే ఇక మీ అకౌంట్లో వేసుకుని పరామర్శించారు. ఇప్పుడు ఇక్కడ ఎక్కడో దొరికిన డబ్బు వరుణ్కి తెలియదు కదా. వరుణ్ చెప్పిన సమాచారంతోనే వెళ్ళి సీజ్ చేశారు. వరుణ్ ఎవరు? ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్లో ఉన్న వ్యక్తి. ఇదే వరుణ్, ఇదే రాజశేఖర రెడ్డి, వీళ్ళందరూ కూడా ఒకే చోట కూర్చున్నటువంటి గూగుల్ టెకౌట్స్ అన్నీ కూడా వచ్చాయి. ఒక సాధారణ యువకుడు. మరి జూన్ నుండి ఇప్పటి వరకు దుబాయ్లో ఎవరు ఆశ్రమం ఇచ్చారు? ఎందుకు వెళ్ళాడు? దుబాయ్లో ఏమైనా డబ్బులు ఎక్కువైపోయి వెళ్ళిపోయాడా? ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎలా వెళ్ళిపోయాడు? మామూలుగా ఇండియాలోనే అన్ని రోజులు హైడ్ అవడం కష్టం, అలాంటి దుబాయ్లో హైడ్ అయ్యాడు. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే మేడం ఇంకో మాట కూడా, సో దొరికిన డబ్బుతో మాకేం సంబంధం మేడం గారు అంటా ఉన్నారు. ఎక్కడో పోయిన మరణాలన్నీ కూడా మీ అకౌంట్లో వేసుకోవాలి అప్పుడు. ఇంతే, సేమ్. ఇంకా వర్మ గారు చాలా చాలా విషయాలు అడగాలి. మీరు యాప్ గురించి అడగాలి. ఆయన ఏదో యాప్ అంటా ఉన్నారు, అది కూడా నాగమల్లేశ్వర గారు ఒకసారి చెప్తే మా వర్షన్ కూడా మేము చెప్తాం. మీ వర్షన్ చెప్పండి. మీరు చెప్పండి అమ్మా, మీరు చెప్పండి ముందు. మీరు కదా యాప్ అనేది ఒకటి తీసుకొస్తా ఉన్నారు. దిక్కుమాల దిశ యాప్ ఒకటి తీసుకొచ్చారు, అయిపోయింది. ఆ దిక్కుమాల యాప్ తీసేసిన తర్వాత కాదు, అదే దిక్కుమాల యాప్ కి పేరు మార్చి పెట్టుకున్నాం కదా. మనం ఎంత దిక్కుమాల వాళ్ళ ఉండాలి చెప్పండి? కాదు, అదే దిక్కుమాల యాప్ కి పేరు మార్చి మనం పెట్టుకున్నాం కదా. మనం ఏం చెప్పాలి మరి? తీసుకొచ్చారు కాదు, దండుపాలెం యాప్ అని ఏదైనా పెట్టుకోండి మరి, బాగుంటది కదా, మీకు బాగా యాక్ట్ అవుతుంది కదా. మరి అలా అయితే అదేనయ్యా, నేను కూడా చెప్పేది అదేనయ్యా. నువ్వు ఇప్పుడు మమ్మల్ని అంటున్నట్టుగా మీరు కూడా ఏదైనా పెట్టుకోండి. దండుపాలెం యాప్ అని పెట్టుకోండి, ఎవరికి కాదన్నారు? దండుపాలెం బ్యాచ్ అని ఒకటి పెట్టుకోండి యాప్ పేరు. ఆ దిక్కుమాల యాప్ పేరు తీసే మీరు పేరు మార్చుకొని పెట్టుకున్నారు. అయ్యా మీకు అది అర్థం కావటం లేదు. కొత్తగా మీరేం తెచ్చింది లేదు, అన్ని ఆయన పథకాలకి పేర్లు మార్చుకున్నారు. కొత్తగా తెచ్చింది ఒక్కటి లేదు, ఒక్కటి లేదు. 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర, 40 సంవత్సరాల విజనరీ, 40 సంవత్సరాల ఏమంటారు ఆర్గనైజర్, అడ్మినిస్ట్రేటర్ అని చెప్పి కేవలం 5 సంవత్సరాలకి వచ్చి అతి చిన్న వయసులో తీసుకొచ్చినటువంటి సీఎం యొక్క పథకాలకి మనం పేర్లు మార్చుకున్నాం అంతే, పేర్లు మార్చుకున్నాం అంతే. దండుపాలెం బ్యాచ్ అని పెట్టుకోండి, నష్టమేం లేదు, నష్టమేం లేదు. దండుపాలెం బ్యాచ్ అని పెట్టుకోండి, పెట్టుకోండి. ఏమైతుంది? మీకు అలవాటే, అది మీకు అలవాటే కదా. ఇప్పుడు ఆయన పోక్ చేసుకుంది అతను, నేను కాదు కదండి. పోక్ చేసుకుంది అతను, నేను కాదు కదా. తల్లిని తరివేసిన గ్యాంగ్, ఈ గ్యాంగ్ మొత్తం మన బంగారుపాళ్యం వెన్నుపోటు యాప్, కరెక్ట్ యాప్ మీకు. వెన్నుపోటు యాప్, వెన్నుపోటు యాప్, దానికి ఏదైనా పేరుంటే కొత్తగా పెట్టుకోండి, మీకు కరెక్ట్ యాప్. ఇప్పుడు మీరు అన్నారు కదా రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు మరణాలు మీ లెక్కలో ఎలా వేసుకున్నారు అని అంటే, ఆగండి సబ్జెక్ట్ లోకి వస్తున్నా. రాజశేఖర రెడ్డి గారి మరణాలు మీ అకౌంట్ లోకి ఎలా వేసుకున్నారు అని అంటే, మరి ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఆయన మాట్లాడినటువంటి మాటల ప్రకారం కూడా మీకు ఎలాగా అప్పచెప్పుకుంటారో, సొంత పార్టీని కూడా పక్క పార్టీని కూడా లాక్కొని మీరు ఎలా తీసుకుంటారో మీకు అలవాటే. అలాగే పక్క వాళ్ళ మీద నిందలేయాలంటే 11 కోట్లు అంటారు, 20 కోట్లు అంటారు. వెన్నుపోటు యాప్ అని పెట్టుకో, పెట్టుకో బ్రదర్, పెట్టుకో బ్రదర్. ఏమైతుంది? దండుపాలెం
వెన్నుపోటు మీకు అలవాటే. ఆ కత్తి తర్వాత ఎక్కడ దొరికింది? ఆ కత్తి దొరికిన తర్వాత ఏం జరిగింది? నంద్యాల హాస్పిటల్లో ఎలా పడుకున్నాడు? బాబాయ్ కూతురు ఏం చేసింది? అవును మరి. బాబాయ్ ఎక్కడ 58 పోయాడు? రోజులు జైల్లో ఎలా కూర్చున్నాడు? 58 రోజులు జైల్లో ఎలా కూర్చున్నాడు? ఎలా కూర్చున్నాడు? ఎలా కూర్చున్నాడు? ప్రూఫ్లు ఇంటికి కూర్చున్నాడా? ప్రూఫ్లు లేక కూర్చున్నాడా? కాదయ్యా, అన్ని బయటకు వస్తాయా? అయ్యా, అన్ని బయటకు వస్తాయి. ఏ బయటకు రావు. 2029లో అన్ని బయటకు వస్తాయి. ఏం ప్రాబ్లం లేదు. ఏమి ప్రాబ్లం వంశీ, లేదు. వంశీ, ఒక్క నిమిషం. కక్షపూరితమైన రాజకీయాలు తప్ప మీరేమి చేసుకోలేరు. మీకేమి చేత కాదు. ప్రజలకి ఏమి చేయలేరు. ఓకే. అందులో 1% డౌట్ వంశీ, లేదు. వంశీ, ఒక్క నిమిషం. ప్రజలకి మీరు